అంతేనమ్మా ఒక విజయమహర్షి అలా వైకుంఠ పట్టణం వచ్చినప్పటికీ లక్ష్మీనాథుడు కూడా చాలా విస్తారం ఉంటారు. అంతేనమ్మా వీళ్ళు వేస్తా ఉన్నారంట. అప్పుడు గురించి ఏమన్నా బాబు ఆమె ఎందులో ఎందులా వాడు గుడ్ల రాజేశాడు వాడు కుడి మీసాలు వేదా వాడు గుడ్ల రాజేశాడు వాడు మీద మాట్లాడు వాడు వికృత అనేసాడు కనపడిపోతాడు పైగా ఏమండి గురుగారు మీ బొక్క మార్చి ఇక్కడ అడవులు చేసి 3 కూర్చోారు కూడా 3, 5, 10 కట్టపోతే అయితే బాబు తండ్రి నాకన్నా భగముతులు ఎక్కడన్నా బాధపడ్డాడండి. చాలా బాధపడలేదమ్మా. ఎక్కడ ఆదిశమూర్తి బాధపడలేదంటమ్మా. అంటే తల్లి ఆ ఆదిశమూర్తి ఆ విగ్రమాసులు తీసుకొచ్చి అలా శాసమలు కూర్చోబెట్టి అలా పాదాలు పడతాడన్నాడంట. విగ్రమారుషి నన్ను తనేమయ్యా భగవంతుడు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి శాసములు కూర్చోబెట్టి అలా పాదాలు పడతా ఉన్నాడంటమ్మా. అలా పాదాలు పెట్టబడికి ఆ విగ్రహాలుకి మగంటిగా నిద్ర వచ్చేస్తుందంటమ్మా. ఆ నిద్రలో భగవంతుడు చేస్తాడా అంటే బాబు గుడి నేత్ర కానీ ఆ విగ్రహమనుషులమ్మా పవకాలం చేరిపోయి గుర్తుకొచ్చి ఆ భగవంతుడు పట్టుకొని ఏమంటున్నాడా పవన్ కళ్యాణ్ గారా ఆయన పిడాపారం ఉండలేదు ఇద్దరు మొగమా ఆయన హైదరాబాద్ ఉండదు. ఓ ఈ మహానుభావా
ఈ మధ్య బాగానేసిలే బాబు మీకు మరుసి నువ్వు తిరిగి చేసినా తెలిసి చేసినా గొప్ప తప్పేనైనా నువ్వు ప్రాధాన్యతలు కాబట్టి నీకు వరుస్తున్నాను జరగంటావా ఎన్నికల తర్వాత ఒకలామా దగ్గర తిరిగి పెద్దవాడికి ఆకాశరాజు కూతురని పద్మాదేవి కళ్యాణం చేసుకుంటాను పద్మాదేవి కళ్యాణం పడతాను నేను కలిగి బాబు మీకు మరుసి సాపరం కూడా బాబుడికి టమాటా ఎక్కువ వేరు మొక్కలు పుట్టలేటని చెప్పారు శుభ్రంగా అదే బాగుందని చిక్కుడిగా కూడా టమాటా పుల్లిగా రాయించారు మొక్కలు పుట్టలేడు లేకపోతున్నాడు అలాగనమ్మా ఆ బిడ్డ మరుసి అలా పక్క తొలగిల్లాడు అంటే బాబు పక్కన లక్ష్మీదేవి చూసిందంటమ్మా ఏదో ఒక బిడ్డ మనిషి వచ్చి నా భర్త గారు తడుస్తూ తన్నాడా నా భర్త గారు సాధ్యమే తన్నాడా తల్లిందే కాకుండా ఆయన తీసుకొచ్చి శాసపడి కూర్చోబెట్టి పాదాలు పడుతున్నాడు అలాగనమ్మా ఆయనకి బుద్ధి లేకపోతే అలాగ తల్లి అప్పుడు లక్ష్మీదేవి చూసి అలా బాధపడిపోతుందా గోవిందా 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 దుర్గా భవానీ మాత గోవిందా గోవిందా ప్రాణేశ్వరుడా నాదా ప్రాణపురుషుడా బాబు అమ్మ లక్ష్మీదేవి అమ్మ లక్ష్మీదేవి ఎవరమ్మినా మీ ఎడగడ పడిపోతాడేంటి మీ ఆయన గారా ఎందుకు శ్రీవారే నీటి మొగుడు మొగుడా కిస్మిస్ గారు